హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 8th January మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన సైకాలజీ బిట్స్ అనేవి అనాలిసిస్ చేస్తున్నాము. ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడని వారు ఉంటే డెఫినెట్గా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. చూడండి, కంటిన్యూషన్ బిట్స్. ఈ క్రింది వాటిలో ఒక దాని వలన ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యసనం కాదు అంటున్నాడు. ఓకే, అభ్యసనం అంటే ఏంది? అసలు లెర్నింగ్ అంటే ఏందండి చెప్పండి. అనుభవం ద్వారా కావచ్చు, శిక్షణ ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పుని ఏమంటాం? అభ్యసనం అంటాం. సో ఈ అభ్యసనం అనేది అనుభవం వల్ల రావచ్చు, లేదంటే సాధన ఫలితంగా రావచ్చు, లేదంటే పునర్బలనం ఫలితంగా రావచ్చు, అనుకరణ ద్వారా రావచ్చు, ఆచరణ ద్వారా రావచ్చు, శిక్షణ ద్వారా రావచ్చు, వైఖరి ద్వారా ఏ విధంగానైనా రావచ్చు. సో ఇలా ఏ విధంగా వచ్చినా అది ప్రవర్తనలో మార్పును కలిగిస్తే అది అభ్యసనం అవుతుంది. ఓకే, సో ఇందులో ఏమన్నాడు? కానిదేంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, అభ్యసనం కాని దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సహజాత లక్షణాలు అనేవి అభ్యసనం కాదండి. ఎందుకంటే దీనివల్లే మన ప్రవర్తనలో మార్పులు కలుగుతాయా? సహజాతం అంటే పుట్టుకతో పాటు వచ్చే లక్షణాలు అన్నట్టు. సో ఈ పుట్టుకతో పాటు వచ్చే లక్షణాలు అనేవి అభ్యసనం కాదు. అనుభవం ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటే అభ్యసనం అవుతుంది, కానీ పుట్టుకతో పాటు డైరెక్ట్గా వచ్చినాయి అనేవి అభ్యసనం కాదు. ఓకే, నెక్స్ట్ అసంకల్పిత చర్యలు ఉంటాయి. కొన్ని అసంకల్పిత చర్యలు అనేవి కూడా అభ్యసనం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చేతికి వేడి తగిలింది, వెంటనే చేతిని వెనక్కి లాగుతాం. సో ఇలా వెనక్కి లాగుతున్నాము అంటే అది అభ్యసనం అవుతుందా? కాదు కదండి. ఎందుకంటే అది పుట్టుకతో పాటు వచ్చింది. మధ్యలో మనం నేర్చుకున్నామా? దాన్ని ముట్టగానే కాలగానే మనం కాలిన తర్వాత తీయాలని నేర్చుకున్నామా? లేదు కదా. చిన్నప్పటి నుండి మనం అనుభవిస్తుంటాం. సో ఈ అసంకల్పిత ప్రతీకార చర్య కూడా మనకి అభ్యసనం అనేది కాదు. నెక్స్ట్ ఇంప్రింటింగ్ ఉంటుందండి. అంటే గుడ్డి అనుసరణ. అంటే గుడ్డిగా ఎవరినైనా అనుసరణ చేస్తున్నాము అంటే అది అభ్యసనం కాదండి. అదేవిధంగా మనకు ఏదైనా జబ్బు చేసింది, ఆ జబ్బు చేసినప్పుడు కూడా అది అభ్యసనం కాదు. అండ్ మనం అలసిపోయాం, సో అలసట అభ్యసనం కాదు. మత్తు పదార్థాలు కావచ్చు, లేదంటే మందులు ఇవన్నీ తీసుకుంటున్నాం, అవన్నీ కూడా అభ్యసనం కాదండి. ఓకే, ఇవి ఉంటే మనకి అవి అభ్యసనం కాదు. ఓకే, చూడండి, డ్రగ్స్, మందులు. సో మందులు అనేవి అభ్యసనమా? కాదు కదండి. జబ్బు చేసినప్పుడు మనం వేసుకుంటున్నామంటే అవి జస్ట్ తాత్కాలికమైన మార్పునే సూచిస్తాయి, కానీ శాశ్వతమైన మార్పును సూచించవు కదా. శాశ్వతంగా ఉండాలి మార్పు అనేది, అప్పుడే అభ్యసనం అవుతుంది. బట్ అది తాత్కాలిక మార్పును మాత్రమే సూచిస్తుంది. సో అలాంటివి అభ్యసనం కాదు. ఓకే, సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. లక్ష్య నిర్దేశిత, ఇది శాశ్వతమైంది కాదా అండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము అంటే లక్ష్యాన్ని ఛేదించడానికి మనం ఎంతో కొంత లెర్నింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో అది అభ్యసనమే అవుతుంది. ఎక్స్పీరియన్స్, అనుభవం ద్వారా కలిగే ప్రతి మార్పు కూడా అభ్యసనమే. శిక్షణ వల్ల కలిగే ప్రతి మార్పు కూడా అభ్యసనమే అవుతుంది. ఓకే, ఇది అభ్యసనం గురించి తప్పకుండా బిట్ పడుతుంది, చూసుకోండి. నెక్స్ట్ బిట్, ఇది స్కిన్నర్ గురించి పడిందండి. సో స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన అనే టాపిక్ నుండి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఓకే, అసలు కార్యసాధక నిబంధన అంటే ఏంది ఫస్ట్ తెలుసుకొని వెళ్తే మనకి క్వశ్చన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఏందండి కార్యసాధక నిబంధన అంటే ఏదైనా ఒక పనికి ప్రతిస్పందించినప్పుడు ఆ పనికి అతడికి పునర్బలనం లభిస్తుందనే విషయం అనేది తెలియదు అన్నట్టు. తెలియకుండా ఆ పని చేసినప్పుడు దానికి ఎవరైనా పునర్బలనం అందిస్తే దానికి ఇంకా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయి ఆ పిల్లవాడు దాన్ని అలవాటుగా మార్చుకుంటాడు. ఇదే స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సూత్రం. ఓకే, ఇదైతే తెలుసు కదా అందరికీ. సో అంటే ఎగ్జాంపుల్గా ఆరు బయట పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారండి. సో క్రికెట్ ఆడేటప్పుడు ఇక్కడ నుంచి పక్క నుంచి ఒక పిల్లవాడు వెళ్తుంటుంటే అతని కాళ్ళ దగ్గరికి బాల్ అనేది వచ్చింది. బాల్ వచ్చినప్పుడు ఆయన సడన్గా ఏం చేసిండంటే ఆ బాల్ని ఇలా కిక్ ఇస్తాడు, అంటే తన్నగానే ఆ బాల్ వెళ్ళేసి వికెట్లకు తగిలింది అనుకోకుండా. తగలగానే అక్కడున్న పిల్లలందరూ అరే సూపర్గా దన్నవరా అని చెప్పేసి క్లాప్స్ కొట్టి అభినందించగానే ఈయన ఏం చేసిండు? అరే వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, నేను కరెక్ట్గా ఆడాను అనుకుంటా అని చెప్పేసి దాన్ని అలవాటుగా మార్చుకుంటాడు. సో ఇలా మార్చుకుంటే అది మనకు స్కిన్నర్ ప్రతిపాదించిన సూత్రం అవుతుంది. అంటే అతడు అనుకోకుండా చేసిన పనికి వాళ్ళు చప్పట్లు కొట్టడం అనేది పునర్బలనం. సో ఆ పునర్బలనం అందించడం ద్వారా పనిని అలవాటుగా మార్చుకుంటే అది స్కిన్నర్ యొక్క ప్రతిపాదించిన సూత్రం. ఓకే, అంటే అనుకోకుండా చేస్తారన్నట్టు. క్లియర్? చూడండి, ఇప్పుడు ఒక 10వ తరగతి విద్యార్థి రాహుల్ ఉన్నాడు. సో ఈయన ఏం చేశాడు అంటే ఒక క్లిష్టమైన ఫజిల్ ఉందండి. సో ఆ ఫజిల్ని పరిష్కరించాడు. ఓకే, క్లిష్టమైన ఫజిల్ దాన్ని పరిష్కరించాడు. సో అతని ఉపాధ్యాయులందరూ కూడా మెచ్చుకున్నారు.
సో అతడి తండ్రి అతనికి ఒక ప్రత్యేకమైన బహుమతిని కూడా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ బహుమతి అంటే అతనికి పునర్బలనంగా ఒక బహుమతిని కూడా ఇచ్చాడు. అది రాహుల్ని అలాంటి మరిన్ని కృత్యాలు చేసేలాగా చేసిందండి. ఓకే, అయితే రాహుల్ ఏం చేశాడు, ఫస్ట్ అనుకోకుండా ఒక పజిల్ని క్లియర్ చేశాడు. చేసినందుకు దానికి పునర్బలనంగా ఏమిచ్చాడు, అలా తండ్రి ఒక బహుమతి అనేది ఇచ్చాడు. సో ఇస్తే దాన్ని అలవాటుగా మార్చుకోవడం చేశాడు. సో ఇక్కడ ఆపరెంట్ ఏమవుతుందండి, అనుకోకుండా చేసిన పని ఏంది, ఇక్కడ ఫజిల్ని పరిష్కరించడమే కదా. సో ఆపరెంట్ ఫజిల్ని పరిష్కరించడం అనేది ఆపరెంట్గా తీసుకుంటాం. ఓకే, మరి పునర్బలనంగా ఏది తీసుకుంటాము అంటే తండ్రి ఇచ్చిన బహుమతిని తీసుకుంటాం. ఓకే, ఇది మనం నేర్చుకుంది ఒకటైతే బిట్ అనేది ఒకలాగా ఫ్రేమ్ అవుతుంది. సైకాలజీ మొత్తం అలాగే ఉంటుంది. సో కాన్సెప్ట్ని క్లారిటీగా నేర్చుకోండి, తప్పకుండా ఎలాంటి బిట్ వచ్చినా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఇది ఎంత అప్లికేషన్ బిట్ అండి. చూడండి, వృద్ధులను మరియు అధికారంలో ఉన్న వ్యక్తులను చూడగానే శ్రద్ధ కనపరచడం మరియు నమస్కరించడం దీనికి ఉదాహరణ అవుతుంది. ఓకే, చాలా అప్లికేషన్ మెథడ్ బిట్. టోటల్గా కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉండి చాలా పేపర్స్ అనేవి అనాలిసిస్ చేసిన వాళ్ళు ఈజీగా పెడతారు. ఓకే, ఏం చేశాడు, వృద్ధులు ఉన్నారు, అధికారంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని చూడగానే ఏం చేశాడు అంటే లేచి నిలబడి నమస్కారం చేసిండండి. ఓకే, సో అది ఏమవుతుంది అని అడిగాడు. సో ఇది ఏమవుతుంది అంటే ఒక సంఘటనను చూసిన వెంటనే మరొక సంఘటన అనేది మదిలో మెదిలితే దాన్ని ఏమంటారు అంటే నిబంధన, కండిషనింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ట్రాఫిక్లో ఉన్నప్పుడు రెడ్ లైట్ పడగానే ఆగుతాం. సో అంటే అక్కడ ఒక పని జరిగింది, దానికి సంబంధించింది వెంటనే మన మదిలో మెదులుతుంది. సో మెదలగానే మనం ఆ పనికి సంబంధించి రెడ్ లైట్ పడగానే ఆగుతున్నాము. సో అది నిబంధన అవుతుంది. ఇంకోటి జనగణమన వినగానే మనం వెంటనే లేచి నిలబడి సెల్యూట్ కొడదాం. ఓకే, సో అంటే ఒక పని జరుగుతుంది, అక్కడ ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే మన మదిలో ఇంకో పని మెదులుతూ ఉంటుంది, అంటే ఇంకో ఆలోచన అనేది వస్తుంది. సో ఇలా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకో ఆలోచన అనేది వస్తే దాన్ని నిబంధన అంటారు. ఓకే, క్లియర్. ఒక అంశం చూడగానే మరో అంశం మదిలో మెదిలింది. చూడండి, వృద్ధులను చూశాడు, అధికారంలో ఉన్న వ్యక్తులను చూశాడు, వెంటనే లేచి నిలబడ్డాడు, అంటే అతని మదిలో ఇంకోటి మెదిలింది కదండి, ఇంకో ఆలోచన, ఇలా ఉంటే అది నిబంధన అవుతుంది. ఓకే, అవుతుంది. యత్నదోషం కాదు, సహజ జ్ఞానం కాదు, అంతర్దృష్టి కాదు. క్లియర్. ఇది అంటే చూడండి ఎంత కాన్సెప్ట్ డెప్త్గా ఇంక్లూడ్ చేశారండి. సో ఫస్ట్ చాప్టరే ఉంటుంది మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని, దాంట్లో నుండి పడిన బిట్ ఇది. ఓకే, నెక్స్ట్ బిట్ తారండైక్ అభ్యసనంలో దీనికి ప్రాముఖ్యతనిచ్చారు. ఓకే, తారండైక్ థియరీ మొత్తం చదివితే ఈ బిట్కి ఆన్సర్ చేస్తారండి. ఓకే, చూడండి, తారండైక్ అభ్యసనంలో అసలు ఏముంటుందండి, ఏమంటాడినా ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య అనేది తగ్గుతుందని చెప్తాడు. అవునా, ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని తప్పులు అనేవి తగ్గిపోతాయి అని చెప్తాడు. ఎగ్జాంపుల్గా పిల్లిని తీసుకుంటాడు కదండి, పిల్లిని తీసుకొని ఒక ఫజిల్ బాక్స్లో వేసేసి అక్కడ మీట పెట్టేసి అక్కడ కొన్ని ఆహార విత్తనాలు అనేవి పెడతాడు. సో ఆ పిల్లి ఆ మీట నొక్కినప్పుడే ఉన్న బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ వచ్చేసి పిల్లి అది తినడానికి ఛాయిస్ ఉంటుంది. సో పిల్లి ఏం చేస్తుంది, డిఫరెంట్గా ఒక సైడ్ దూకుతూనే ఉంటుంది, దూకి లాస్ట్కి అనుకోకుండా మీట నొక్కుతుంది, ఆ మీట నొక్కినప్పుడు అది ఓపెన్ అవుతుంది, అప్పుడు తింటుంది. ఓకే, అంటే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఏమైంది, పిల్లి చేసిన తప్పులు అనేవి తెలుసుకొని ఆ మీట నొక్కడం వైపుకి వెళ్తుంది. సో ఇది ఆయన చెప్పిన థియరీ. సో దీంట్లో దేనికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారు అంటే సహజాతాలకి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారండి. ఓకే, ఇది మనకి చలన కౌశలాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది తారండైక్ థియరీ అనేది. అంటే ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నాం, సైకిల్ ఒకటేసారి వస్తుందా అండి, రాదు కదా. ఎన్నోసార్లు పడతాము లేస్తాము అంటే ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాతనే సైకిల్ నేర్చుకుంటాం. సో అంటే చలన కౌశలాలకు సంబంధించిందే కదా. సో చలన కౌశలాలకు సంబంధించింది అంటే సహజాతాలు అనేవి ఉపయోగపడ్డట్టే కదా. ఈత నేర్చుకున్నా అంతే, బైక్ నేర్చుకున్నా అంతే, ఏదైనా అంతే, తారండైక్ థియరీ ప్రకారమే నడుస్తుంది. సో అందులో చలన కౌశలాలకి కంపల్సరీగా ప్రాధాన్యతను చలన కౌశలాలకు అనుగుణంగా నేర్చుకునేది ఏది అంటే తారండైక్ థియరీ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఎక్కువగా సహజాతాలు అంటే పుట్టుకతో పాటు వచ్చిన విషయాలు అనేవి దీంట్లో ఉపయోగపడతాయి. ఓకే, ఇందులో ఏమైనా థింకింగ్ చేసిందా అండి పిల్లి, చెప్పండి. తారండైక్ థియరీలో థింకింగ్ ఏమైనా చేస్తుందా, ఇష్టం ఉన్నట్టుగా దుంకుతుంది. ఎందుకు థింక్ చేస్తుంది, దానికి మీట దొరికే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో చింతన ఉండదు. వివేచన చేసిందా, ఆలోచన లేనప్పుడు వివేచన ఏముంటుంది, ఉండదు. ఉపాయాలు ఐడియాస్ అనేవి వచ్చినాయా దానికి, లేదు కదా. ఐడియాస్ అనేవి దేంట్లో వస్తాయి, మనకి అంతర్దృష్టి అభ్యసనంలో వస్తాయి. సో ఇది తీసేస్తాం. ఓకే, సహజాతాలు అనేవి ఉపయోగపడతాయి దీంట్లో. క్లియర్. చూడండి, థియరీ మొత్తం అర్థం చేసుకుంటే బిట్గా ఆన్సర్ చేయొచ్చు.
అంత ఈజీ కాదండి సైకాలజీ అంటే. ఏదో కాన్సెప్ట్ బట్టి పట్టేసాము వెళ్ళి రాస్తాము అంటే కుదరదండి. చాలా చదివి కాన్సెప్ట్ మొత్తం అండర్స్టాండ్ చేసుకొని ఉంటేనే ఈజీగా పెట్టొచ్చు. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వాటిలో ఒకదానికి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చోటు లేదు. ఓకే, చూడండి, పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో దేనికి చోటు లేదు అంటున్నాడు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే ఏంటండి? ఒక పిల్లవాడికి పరిస్థితి అనేది కల్పించాలి. అంటే పిల్లవాడే ఒక ప్రయోగం అనేది వాడి సొంతంగా చేస్తూ నేర్చుకోవాలి. అంటే ఇక్కడ పిల్లవాడు ఎలా నేర్చుకున్నాడు అనేది ఇంపార్టెంట్. అంటే జ్ఞాన నిర్మాణం అనేది పిల్లవాడిలో జరగాలి. ఒక విషయాన్ని పిల్లవాడు వాడంతలా వాడే సాల్వ్ చేసుకుంటూ నేర్చుకుంటే వానికి జ్ఞాన నిర్మాణం అనేది కలుగుతుంది. సో దీన్నే పియాజే సంజ్ఞానాత్మక వికాసం అంటారు. సో దీనిలో దేనికి చోటు లేదండి? చూడండి, పరిపక్వతకి డెఫినెట్గా చోటు ఉంటుంది. సంస్కృతికి చోటు ఉండదండి. సంస్కృతి అనేది ఎవరికి సంబంధించింది? వైగోట్స్కీకి సంబంధించింది. వైగోట్స్కీ థియరీలో మనకు కనబడుతుందండి. సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు ఆయన. ఓకే, కానీ పియాజే సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడు. సో కల్చర్ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో కనబడదు. ఎక్స్పీరియన్సెస్ అదే కనిపిస్తాయి కంపల్సరీగా. ఎందుకంటే అతనికి ఉన్న పూర్వ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఆ సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తాడు. అంటే జ్ఞాన నిర్మాణం అనేది కలిగించుకుంటాడు కాబట్టి అనుభవాలు ఉంటాయి. చాలా ఎన్విరాన్మెంట్ కూడా యూజ్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ సంస్కృతిని మాత్రం తీసుకోడు. క్లియర్? సంస్కృతి అనేది వైగోట్స్కీ థియరీలో కనబడుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక తల్లి తన చిన్న కొడుకుతో, అక్క తన పని ఎలా నిశ్శబ్దంగా చేస్తుందో చూడు, నువ్వు కూడా ఆమెలాగే ప్రవర్తించాలి అని చెప్పేసి చెప్పిందండి. ఓకే, ఇది ఏ అభ్యసనానికి ఉదాహరణ అని అడుగుతున్నాడు. ఓకే, ఒక తల్లి తన చిన్న కొడుకు ఉన్నాడు, అతనితో ఏమంటుందంటే వాళ్ళ అక్క ఉంది. సో వాళ్ళ అక్క ఎలా నిశ్శబ్దంగా ఉందో చూడు, ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చూడు, సో ఆమెలాగే నువ్వు కూడా ప్రవర్తించాలి అని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ చిన్న కొడుకును వాళ్ళ అక్కను చూసి నేర్చుకోమంటుంది. అంటే వాళ్ళ అక్కని అనుకరించమని చెప్తుంది. సో ఇలా అనుకరించడానికి సంబంధించిన సిద్ధాంతం ఏదండి చెప్పండి? పరిశీలన అభ్యసన సిద్ధాంతమే కదండి. సో పరిశీలన అభ్యసన సిద్ధాంతంలోనే అనుకరణ అనేది కనబడుతుంది. సో ఈ పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి చెప్పండి? ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించడం జరిగింది. సో బండూరా థియరీ అనేది మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, సో అంతే కదండి. పరిశీలించడం ద్వారా, అనుకరించడం ద్వారా, అనుసరించడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తే దాన్నే పరిశీలన అభ్యసన సిద్ధాంతం, లేదంటే దీన్నే సాంఘిక అభ్యసనం అని పిలుస్తారు. ఓకే, ఇది ఆల్బర్ట్ బండూరా థియరీ. ఓకే, చూడండి క్లారిటీగా కనిపిస్తుంది. పరిశీలించమని చెప్తుంది, పరిశీలించి ఆమెలాగే నేర్చుకోమని చెప్తుంది, అంటే అనుకరణ చేయమని చెప్తుంది. సో ఇలా అనుకరణ చేయమని చెప్పే సిద్ధాంతం ఆల్బర్ట్ బండూరా సిద్ధాంతం. ఓకే, పియాజే అవుతుందా? కాదు. థార్న్డైక్, కోహ్లర్ కాదు. ఓకే, ఇది చూడండి. ఇది కూరగాయల మార్కెట్ ధరలు మరియు వాటిని పండించడానికి ఉపయోగించే ఎరువులతో విసిగిపోయిన ఒక వ్యక్తి తన సొంత కిచెన్ గార్డెన్ను పెంచాలనుకున్నాడు. ఓకే, కూరగాయల ధరలు పెరిగినాయి, మార్కెట్ ధరలు పెరిగినాయి కాబట్టి ఆయన ఏం అనుకున్నాడు అంటే సొంతగా ఒక కిచెన్ గార్డెన్ పెట్టాలనుకున్నాడండి. ఓకే, ఒక కిచెన్ గార్డెన్ను పెంచాలనుకున్నాడు. సో తన ఇంటి వెనుక ఉన్న చిన్న పెరడు తన ప్రధాన సవాలు అని చెప్పేసి అతను గ్రహించిండు. ఓకే, తన ఇంటి వెనుక ఉన్న పెరడు. సో ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు అతడు తన టెర్రస్ పైకి వెళ్ళాడండి. ఓకే, ఫస్ట్ అతను ఏం ఎంచుకున్నాడు? తన ఇంటి వెనుక ఉన్న పెరడులోనే పెంచుకుందామని చెప్పేసి అనుకుండు. అయితే రోజు వర్షం పడుతుంటుంటే ఆయన టెర్రస్ పైకి వెళ్ళిండు. సో టెర్రస్ పైన ఉన్న నీటిని బయటకి పంపడానికి వెళ్ళినప్పుడు అతడు అకస్మాత్తుగా తన తోటను పెంచడానికి ఈ టెర్రస్ని ఉపయోగించవచ్చునని గ్రహించిండు. ఓకే, ఆ నీటిని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతనికి అకస్మాత్తుగా, చూడండి ఇది అండర్లైన్ పాయింట్, ఇక్కడ అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. టెర్రస్ పైన బండిస్తే ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఓకే, ఇదంతా అవసరం లేదు, అకస్మాత్తుగా ఒకటి పట్టుకోండి. ఓకే, అంటే ఫస్ట్ కూరగాయలు పెంచాలనుకున్నాడు, దానికి కిచెన్ గార్డెన్ కరెక్ట్ అయిందని అనుకున్నాడు. సో కిచెన్ గార్డెన్ పెంచాలనుకున్నాడు. దానికోసం ఏం చేసిండు? తన ఇంటెన్క ప్లేస్ కరెక్ట్ అనుకుంటూ, కానీ ఒకసారి వర్షం పడుతుందని చెప్పేసి టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా అరే టెర్రస్ పైన పెంచితే ఏమవుతుంది అని చెప్పేసి తటాలను ఒక ఆలోచన వచ్చింది. సో ఇలా అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడాన్నే అంతరదృష్టి అభ్యసనం అంటారు. ఓకే, అంటే ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా లాస్ట్కి మనకి ఒక తటాలున సడన్గా ఒక ఆలోచన వస్తుంది చూడు, ఆ ఆలోచన రావడాన్నే అంతరదృష్టి అభ్యసనం అంటారు. ఓకే, ఆకస్మిక ఆలోచన, హఠాత్తుగా వచ్చే ఆలోచన,
మెరుపు లాంటి ఆలోచన, ఇవన్నీ ఆలోచనలు సడన్గా ఒక ఆలోచన దట్టింది అంటే అది అంతర్దృష్టి అభ్యసనం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? కోహ్లర్ ప్రతిపాదించడం జరిగింది. ఓకే, భాగస్వామ్య నిర్దేశిక, అసలు కొలాబరేషన్ ఉందా? ఇంట్లో లేనే లేదు. కొంతమంది ఉన్నారా? మనుషులే లేరేడా? సో తీసేస్తాం. పరిశీలన ఓన్లీ అబ్జర్వ్ చేసేటట్టుగా ఉందా? లేదు కదా. అనుభవపూర్వక ఎక్స్పెరిమెంట్ లాగా ఉందా? లేదు. సో తటాలను ఒక ఆలోచన వచ్చింది, సో అదే అంతర్దృష్టి అభ్యసనం అని పెడతాం. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ చూడండి. తన మనుమడిని సంతోషపెట్టడానికి మనుమడి పాఠశాల దినోత్సవ కార్యక్రమానికి తాత హాజరు కావడం అనేది దీనికి ఉదాహరణ. ఓకే, ఎవరి కోసం వెళ్ళాడు తాత? మనుమడి కోసం వెళ్ళాడు. ఎందుకు? ఆ మనుమడిని సంతోషపెట్టడం కోసం పాఠశాల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సో చూడండి, మనకు ప్రేరణ అనేది అంతర్గత ప్రేరణ అని ఉంటుంది, బాహ్య ప్రేరణ అని ఉంటుందండి, అంటే బహిర్గత ప్రేరణ అని ఉంటుంది. అంతర్గత ప్రేరణ అంటే ఏంటంటే ఎవ్వరి కోసం ఆలోచించకుండా తన స్వీయ సంతృప్తి కోసం మాత్రమే, అంటే తన గురించి తానే ఆలోచించి తన సంతోషం కోసం తానే ఆలోచించి ఏదైనా పని చేస్తే దాన్ని అంతర్గత ప్రేరణ అంటారు. ఓకే, బాహ్య ప్రేరణ లేదా బహిర్గత ప్రేరణ అంటే వేరే వాళ్ళ సంతోషం కోసం, తన గురించి కాకుండా వేరే వాళ్ళ సంతోషం కోసం కావచ్చు, ఒక పని చేసినప్పుడు దానికి పొందే ఫలితం కోసం కావచ్చు, ఏదైనా పని చేస్తే దాన్ని బహిర్గత ప్రేరణ అంటారు. అంటే వేరే వాళ్ళ కోసం చేస్తే అది బహిర్గత ప్రేరణ. ఇక్కడ తాత మనుమడి సంతోషం కోసం చేసింది కదా, తాత కోసమే చేసుకుంటే అది అంతర్గత ప్రేరణ. బట్ మనుమడి సంతోషం కోసం చేసింది కాబట్టి అది బాహ్య ప్రేరణ లేదా బహిర్గత ప్రేరణ అవుతుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి. నిల్వ చేయబడిన సమాచారాన్ని తిరిగి పొందడం దీని ద్వారా జరుగుతుంది. ఓకే, ఒక సమాచారాన్ని నిల్వ చేశాము, పునఃస్మరణ ద్వారా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాం కదా. సో ఈ పునఃస్మరణ ద్వారా గుర్తు తెచ్చుకోవడం అనేది దేని ద్వారా జరుగుతుందని అంటున్నాడు. సో గుర్తింపు ద్వారా జరుగుతుంది కదండి. గుర్తింపు గణనలో భాగమే పునఃస్మరణ. సో గుర్తింపు ద్వారా ఒక సమాచారాన్ని తిరిగి పొందవచ్చు, రీకాల్ చేసుకోవచ్చు. సో రీకాల్ కూడా ఆన్సర్ అవుతుంది. సో AB 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్. సో ధారణ అంటే గుర్తుంచుకోవడం. సో ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడం కావచ్చు, లేదంటే తిరిగి పొందడం. ఆ తిరిగి పొందడంలో కూడా గుర్తింపు అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్టు అభ్యసన బదలాయింపుల నుంచి పడింది బిట్టు. సో చూడండి, ఒక అమ్మాయి 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకుంది, తర్వాత నృత్య తరగతుల్లో చేరింది. ఓకే, ఫస్ట్ నేర్చుకుంది సంగీతం, తర్వాత ఎందులో చేరింది? నృత్యం అంటే డ్యాన్స్ క్లాస్లో చేరింది అన్నట్టు. ఇక్కడ ఏ విధమైన బదలాయింపు జరిగిందని అడుగుతున్నాడు. ఓకే, చూడండి, తిరోగమనం అయితే కాదు, అనుకూలన, ప్రతికూలన, శూన్యన అని అడుగుతున్నాడు. సో అనుకూల బదలాయింపు అంటే ఒక దగ్గర నేర్చుకుంది ఇంకో దగ్గర యూజ్ అయితే అది అనుకూల బదలాయింపు అవుతుంది. ఓకే, ప్రతికూల బదలాయింపు అంటే ఒక దగ్గర నేర్చుకుంది ఇంకో దానికి ఆటంకం కలిగిస్తే ప్రతికూల. మరి శూన్య బదలాయింపు అంటే ఏంటంటే రెండు వేరువేరుగా ఉండడం, ఎక్కడ యూజ్ అవ్వదు అన్నట్టు. ఇది యూజ్ అవ్వదు, ఇది యూజ్ అవ్వదు, రెండు వేరువేరుగా ఉంటే అది శూన్య బదలాయింపు. చూడండి, ఇప్పుడు సంగీతం నేర్చుకుంది, నృత్యం నేర్చుకుంది. సో సంగీతం వేరు, నృత్యం వేరు. ఓకే, ఇప్పుడు సంగీతం నేర్చుకొని నృత్యం నేర్చుకుంది అంటే రెండు వేరు, రెండు సిమిలర్గా ఉంటారన్నా ఒక దగ్గర ఉపయోగపడుతుంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నా ఆటంకం కలిగించినట్టు ఉంటుంది. బట్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్, సంగీతం కంప్లీట్ డిఫరెంట్, నృత్యం కంప్లీట్ డిఫరెంట్. సో ఎక్కడ యూజ్ అవ్వవు, కాబట్టి దీన్ని శూన్య బదలాయింపు కిందకి తీసుకుంటాం. సో ఇప్పుడు ఒక సైకిల్ నేర్చుకున్న విద్యార్థి బైక్ నేర్చుకోవాలనుకుంటున్నాడండి. సో బైక్ నేర్చుకోవడంలో సైకిల్ నేర్చుకుంది యూజ్ అవుతుందా? అవ్వదా? అవుతుంది. సో ఇది ఇక్కడ నేర్చుకుంది ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి అది అనుకూల బదలాయింపు అవుతుంది. ఓకే, అదే సైకిల్ నేర్చుకున్న వ్యక్తి ట్రాక్టర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. సో ట్రాక్టర్ నేర్చుకోవడం సాధ్యమవుతుందా? కాదు కదా. అదే కార్ నేర్చుకుని ట్రాక్టర్ నేర్చుకుంటే సాధ్యమవుతుంది. బట్ సైకిల్ నేర్చుకుని ట్రాక్టర్ నేర్చుకుంటే ఇది ఇక్కడ ఆటంకం కలిగిస్తుంది కానీ యూజ్ అవ్వదు కదా. సో అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఓకే, ఇది అన్నట్టు. సో ఇక్కడ రెండు యూజ్ అవ్వవు కాబట్టి శూన్య బదలాయింపు అనేది ఆన్సర్. క్లియర్? ఇవ్వండి, ఇక్కడ కూడా టోటల్గా 10 బిట్స్ అనేవి కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.